కవిత కవిత వాక్యాలపైన అయితే ఇన్ని రోజులు ఎవ్వరు కూడా మాట్లాడలేరు, అసలు ఎవ్వరు కూడా ఆమెను ఇట్లా అనలేరు. కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఒక మాట కూడా లే. కానీ కేటీఆర్ అయితే పరోక్షంగానైతే ఈ చిన్న చిన్న గొడవలు ఉంటే సర్దుకుపోవాలని అయితే ఓ మాటనైతే అంటుండు. ఏందని అయితే ఒకసారి చూద్దాం. అయ్యో ఏమంటుండు, చిన్న చిన్న గొడవలు ఉంటే సర్దుకుపోవాలి, కవిత వాక్యాలపై కేటీఆర్ పరోక్ష స్పందన. ఇగో చూసిర్రా, కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతుండ, అది కూడా పరోక్షంగా. అంటే కేటీఆర్ గారు కవిత బయటకు వచ్చి మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వెలేసినప్పుడు తెలియదా? చెల్లె చిన్న చిన్న గొడవలు ఉంటే సర్దుకుపోవాలని అప్పుడు తెలియదా? కానీ ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయింది. మీరు వేసినటువంటి మీరు మీ సమాధానం చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రజల ముందట కవితక్క కొట్లాడుతూనే ఉంది రోజు. మా అయ్య తప్పు చేసిన, మా కుటుంబం మొత్తం తప్పు చేసిరని చెప్పి కవితక్క రోజు అంటుంది. మీరు ఇప్పుడేమో వచ్చి సో చెప్పుకుంటా చిన్న చిన్న గొడవలు సర్దుకుపోవాలని చెప్తున్నారు. తెలియదా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇప్పుడు మీరు మాట్లాడుతారు కేటీఆర్. ఇన్ని రోజులు ఎడివేరు మరి. ఇగో శాసన మండలిలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై కల్వకుంట్ల కవిత కీలక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కవిత వ్యాఖ్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. మంగళవారం జనగామలో కేటీఆర్ పర్యటించి అక్కడ మీడియాతో మాట్లాడారు. ఏ కుటుంబంలో అయినా గొడవలు ఉండటం సహజం, ఇప్పుడు పరిస్థితుల్లో అయితే సర్వసాధారణం. గొడవలు జరిగినప్పుడు అలుగుడు గులుగుడు ఉంటాయి, సర్దుకుపోవాలి, లేదంటే కాంగ్రెస్ నేతలు సందు దొరుకుతుంది అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలకు సందు దొరుకుతుంది కాదు కేటీఆర్ గారు, నీ కుటుంబం పంచాయతీ కొంచెమంతా స్టార్ట్ అయినప్పుడు మరి బయట దాకా ఎందుకు వచ్చింది? అప్పుడెందుకు కవితక్క చెప్పుకునేది ఉంటాయి కదా, ఎందుకు బయటకు వచ్చింది? కాంగ్రెస్ నేతలకు సందు దొరుకుతుందని ఇప్పుడు మాట్లాడుతున్నావు. కవితక్క మీ మీద యుద్ధం చేయబట్టి దగ్గర సంవత్సర కాలం దగ్గరకు వస్తుంది కదా, మరి ఏడికి పోయినావు? ఇయ్యాలనే గుర్తుకు వస్తుందా? ఇక ఇట్లా కేటీఆర్ అయితే ఇట్లా మాట్లాడుతుండు. మొత్తం నేనైతే కవితక్క అడిగే ప్రశ్నలకు మీ దగ్గర మీరు ఏం తప్పు చేయకపోతే కవితక్క అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు సర్దుకుపోవుడు కాదు, చిన్న పంచాయతీ కాదు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పురు అని చెప్పి కవితక్కని అంటుంది. కాబట్టి మీరు తెలంగాణ ప్రజలందరికీ సమాధానం చెప్పాలి, అప్పుడే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమిస్తారు.